హలో ఫ్రెండ్స్, 3.4 ప్యాచ్ నోట్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్లో పెట్టారు BGMI వాళ్ళు. దాంట్లో నుంచి మనం తీసుకోగలిగే కన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే బీటిల్ అంటే వోక్స్వ్యాగన్ బీటిల్తో కొలాబ్. దీంట్లో నార్మల్గా ఎల్లో అండ్ పింక్ కలర్ వెనకాల కనబడుతున్న నార్మల్ స్కిన్స్ అయితే ఉంటాయి, అవి స్పిన్లో తీసుకోవచ్చు. వాటితో పాటు ఇక్కడ కనబడుతున్న పెయింట్ డబ్బాలు కలిపితే ఈ బ్లూది కానీ అండ్ ఆ గ్రీన్ది కానీ మనం రీడింగ్ చేసుకోవచ్చు. సో అది ఈవెంట్ గురించి. మనం ఎల్లోదైనా యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఆ పెయింట్లు కలుపుకొని బ్లూదైనా యూజ్ చేసుకోవాలి, రెండు రావు. ఇది 20 సెప్టెంబర్ రోజు గేమ్లో యాడ్ అవుతుంది, అంటే రేపు అప్డేట్ రాగానే అప్డేట్తో పాటు రావాలి. నెక్స్ట్ DBSది కూడా ఒక లక్కీ స్పిన్ రావాలి, కాకపోతే మళ్ళీ క్రేట్ లాగా తీసుకొస్తున్నారు. 200కి కంపల్సరీగా ఇస్తారంట. 200 అంటే 360కి 10 స్పిన్స్ అంటే 7200 వర్త్, ఒకవేళ మీ దగ్గర మీకు లక్ లేకపోతే. సో 7200కి ఎపిక్ DBS స్కిన్ అంటే వర్త్ కాదు. అండ్ నెక్స్ట్ మనకి నియర్ కొలాబ్ అని కూడా ఉంది కదా, సో దానికి సంబంధించిన క్రేట్ ఇది కూడా సమ్ యానిమే రిలేటెడ్ కొలాబరేషన్ క్రేట్. సో అవుట్ఫిట్స్ అయితే చెక్ చేయండి. మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా యానిమేలో, ఒక యానిమేలో దానికి సంబంధించిన అవుట్ఫిట్స్ అయితే యాడ్ చేస్తున్నారు గేమ్లో. ఇది కూడా లక్కీ క్రేట్ లాగానే రావచ్చు మోస్ట్లీ. సో మీరైతే ఈ క్యారెక్టర్స్ దాని అవుట్ఫిట్స్ అయితే చూడండి. అండ్ ఇదే క్రేట్లో వచ్చే గ్రాఫిటీ ఇవి. సో గ్రాఫిటీ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారో ఫ్రీగా ఇస్తున్నారు, అండ్ ఒక పారాషూట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక కొలాబ్ గురించి మాట్లాడుకుంటే టెకెన్ 8తోని ప్రైస్ పాత్ కొలాబరేషన్ వస్తుంది కదా. సో దీని కాస్ట్ అరౌండ్ 600 నుంచి 800 ఉండొచ్చు. 30 సెప్టెంబర్కి అయితే ఇది మన గేమ్లో యాడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం అది కూడా వచ్చినాక. దీంట్లో మనకి ఇమోట్ సెలెక్షన్ క్రేట్స్ ఉంటాయి, తర్వాత స్కిన్ సెలెక్షన్ క్రేట్స్ ఉంటాయి. మనం ఈ స్కిన్ కావాలనుకుంటే ఆమెను సెలెక్ట్ చేసుకుంటే ఆమె మనకి అన్లాక్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఈమోట్ క్రేట్, మనం ఏదైనా ఇమోట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ క్రేట్లోకి వెళ్ళి ఆ ఇమోట్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఆక్ స్కిన్ ఉంటే ఆక్ స్కిన్ది కూడా వస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ BMPS డామినేటర్ అని చెప్పేసి ఫస్ట్ అల్టిమేట్ ఈవెంట్. దీని డేట్ వచ్చేసి 27th సెప్టెంబర్ అని ఉంది, అప్ టు 27th అక్టోబర్ 5:30 AM. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్పిన్ చేయండి. దాని తర్వాత ఒక గ్రోజా స్కిన్ రిటర్న్ రావాలి, దీన్ని కూడా వీళ్ళు క్రేట్ లాగానే తీసుకొస్తున్నారని తెలుస్తుంది. సో మరి లక్కీ స్పిన్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళైతే క్రేట్ లాగా తీసుకొస్తున్నారు. క్రేట్ లాగా తీసుకొస్తే వీళ్ళకే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అంత లక్కీ పర్సన్ అయితే తప్ప మనకి క్రేట్లో అంత ఈజీగా ఎలాంటి స్కిన్ మనకి రాదు, అన్లాక్ కాదు. సో ఇదైతే గ్రోజా స్కిన్ రిటర్న్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ సెకండ్ అల్టిమేట్ స్పిన్ ఇది. ఈ అల్టిమేట్ స్పిన్ డేట్ వచ్చేసి 27th అక్టోబర్. సో అప్పటి నుంచి నవంబర్ 27th 5:30 AM వరకు ఉంటుంది. ఇందులో మనకి రిటర్న్ అయితే నాక్ స్కిన్ అయితే ఇది. కాకపోతే ఇది ఆల్రెడీ మన గేమ్లో 3.3 అప్డేట్లో యాడ్ చేసిండు. సో మళ్ళీ తీసుకొస్తాడో లేదో చూద్దాం. అండ్ నెక్స్ట్ హానర్ స్పిన్. దీనికి సంబంధించిన డేట్ అయితే మరీ వెరైటీగా ఉంది. ఆల్మోస్ట్ 3 months ఇస్తున్నాడు. సో 11th మంత్ అంటే నవంబర్ 1st నుంచి మార్చ్ 1st వరకు ఇస్తున్నాడు. సో ఇంత లాంగ్ ఈవెంట్, అది కూడా ఒక హానర్ స్పిన్ అంటే 2 అప్డేట్స్ మొత్తం ఇదే ఒక హానర్ స్పిన్ ఉంటుందని చెప్తున్నారు, చూడాలి. అండ్ లక్కీ స్పిన్లలో మనకి ఇది ఒక ఇప్పుడు చాలానే అన్నెసెసరీ క్రేట్స్ అయితే వస్తాయి కదా, అందులో ఇది ఒకటి అండ్ ఇది ఇంకొకటి. సో అవుట్ఫిట్ బాగుంది, కాకపోతే వర్త్ కాదు మనకి. అంత ఎంతో యూసీ పెడితే కానీ ఇది రావు. సో ఇది థామ్సన్ స్కిన్, నార్మల్ స్కిన్ ఎవరు ఓపెన్ చేస్తారు. సో ఇస్తున్నాడు అంతే, ఇస్తున్నాడు. లక్కీ స్పిన్లో యాడ్ చేస్తున్నారు, అది అయితేనే ఉంది, ఇది పోతూనే ఉంది. యూసీ ఉన్నోళ్ళు చేస్తున్నారు, లేదంటే లేదు లైట్. సో ఇలాంటివన్నీ స్కిప్ చేయడం బెటర్, కాకపోతే యాడ్ అవుతున్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను అవుట్ఫిట్స్. అండ్ నెక్స్ట్ ఒక హోలా బడీ స్పిన్లో ఈ వుల్ఫ్ది అయితే వస్తుంది. సో ఇది దాని స్కిన్, నార్మల్ వుల్ఫ్కి ఈ స్కిన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ UCF రిలేటెడ్ అప్ టు 100% అని చెప్పేసి ప్యాచ్ నోట్లో అన్నాడు. సో మంచి హైప్ అయితే లేపిండు. ఒకవేళ పాత UC స్పిన్ వస్తే 60కి 60 UC అండ్ అట్లా 100% అప్ టు 100% రిబేట్ వస్తే మంచిదే. లేకపోతే 3.3 అప్డేట్ లాగా ఒక ఎక్సూట్ ఎడిషన్, ఒక ల్యాంబోర్గిని ఎడిషన్, ఒక గోల్డ్ స్పిన్ UC ఈవెంట్ ఇట్లాంటివి తీసుకొచ్చిందంటే మళ్ళీ వేస్టే ఆ UC అప్ ఈవెంట్స్. ఒకవేళ ఇట్లా ఎక్సూట్ ఎడిషన్, ల్యాంబో ఎడిషన్ లాగా వస్తున్నాయంటే ఒకటి మనకి ఆల్రెడీ వోక్స్వ్యాగన్తోనే 20 సెప్టెంబర్కి ఒక ఈవెంట్ వచ్చేయాలి. లేదు మనకి అప్డేట్తోనే ఈవెంట్ రాలేదనుకోండి, మనకి పాత అప్డేట్ లాగా అంటే 60కి 60 UC అనేటట్టు UC స్పిన్ ఈవెంట్ అయితే వస్తాయి. ఒకవేళ అది అక్టోబర్ 1st వీక్లో యాడ్ అయితే. సో అది మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, 50 సబ్స్క్రైబర్స్కి దగ్గరకు ఉన్నాం. టేక్ కేర్, బాయ్.